సో ప్రస్తుతం ఇప్పుడు జోగి రమేష్ అంటే వైసీపీ నేతలకు అలవాటే, వాళ్లకు ఆ పార్టీ ఉగ్గుపాలతో పోసినటువంటి ఒక మాట ఉంటుంది, పదం. అది ఎవరు అరెస్ట్ అయినా ఎవరు రిమాండ్కి వెళ్ళినా దాన్నే వాళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు, ఆ మాటనే చెప్తూ ఉంటారు. అదేంటంటే ప్రశ్న, మొదటి ప్రశ్నకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు, రెండో ప్రశ్న తెలియదు మర్చిపోయా గుర్తులేదు, ఇట్లా 250 ప్రశ్నలు అడిగితే జోగి బ్రదర్స్ ఏ మాటలు తెలియదు మర్చిపోయా గుర్తులేదు. ఇక ఎక్సైజ్ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ బ్రదర్స్ అధికారులు అడిగిన ప్రశ్నలకు చెప్పినటువంటి సమాధానాలు ఇవి. నకిలీ మద్యం తయారీ కేసులో నిందితులుగా ఉన్నటువంటి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాము 4 రోజుల కస్టడీ నిన్నటితోనైతే ముగిసింది, ఆదివారంతో. వారిని విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ తూర్పు పోలీస్ స్టేషన్లో విచారించారు. ఇక జోగి రమేష్పై పై అంతస్తులోను ఇక